నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు బిలియనీర్ క్లబ్. 100 కోట్ల క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీ దగ్గర ఐడియా ఉందా? మీ దగ్గర డబ్బు ఉందా? అలాగే మీ దగ్గర క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ ఉన్నాయా? అయితే వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మీరు అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకనంటే ఇవన్నీ ఉన్నా కూడా మీ దగ్గర ఈ లక్షణాలు, అంటే ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు ఉన్నట్లయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేయమాకండి. ఎందుకంటే డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. ఆ లక్షణాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. మొట్టమొదటి లక్షణం మనం చూసినట్లయితే మీ స్టామినాను చూపించడానికి ఒక టెస్ట్ పెట్టబోతున్నాం. ఏంటనంటే మీరు 100 మీటర్లు 100 మీటర్స్ మీరు కంటిన్యూగా నాన్ స్టాప్గా పరిగెత్తాలి. అలా పరిగెత్తలేకపోతున్నారా? అయితే మీరు బిజినెస్ చేయడానికి అర్హత లేదు. అదేంటి 100 మీటర్లు రన్ చేయడానికి బిజినెస్కు ఉన్న సంబంధం ఏంటని మీరు అనుకుంటున్నారా? ఎస్, మీ స్టామినా మీ బిజినెస్ను రన్ చేసే శక్తిని తీసుకొస్తుంది. అంటే అన్హెల్తీగా ఉన్న వాళ్ళు బిజినెస్ చేయడానికి అర్హత లేదు. అందుకే ఈ మధ్య చాలా వరకు చూస్తున్నాం, ఇర్రెగ్యులర్ డైట్స్ పెట్టుకొని ఓవర్గా ఎక్సర్సైజ్ చేసి అక్కడే కుప్పకూలి చనిపోయిన వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరూ ఇలాంటి కేటగిరీ కిందకి వస్తారు. ఫస్ట్ స్టామినా చెక్ చేసుకొని ఆ ప్రెషరు, ఆ వెయిటేజ్ తట్టుకోగలుగుతారంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం చూసినట్లయితే కాంట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఒక్కదాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే, ఫోకస్ చాలా ఇంపార్టెంట్. 10 పనులు నేను ఒకటేసారి చేస్తా అని మీరు అనుకున్నట్లయితే కూడా బిజినెస్ మీరు స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే డెఫినెట్గా మీకు ఫెయిల్యూర్ రాబోతుంది. ఎందుకంటే టూ మచ్ ఇక్కడ డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళని 2 గ్రూపులు చేస్తాం కదా. అసలు అట్లా గ్రూపులు చేయకూడదు. సక్సెస్ అయిన వాళ్ళు, ప్రయత్నం చేయని వాళ్ళు, లేదా డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు అని 2 గ్రూపులు చేయాలి మనం. అని అంటే ఫెయిల్యూర్ను ఏ గ్రూప్ కిందకి పెడతారంటే డిస్ట్రాక్షన్. వాళ్ళు ఊరికనే ఇంకొక దానికి ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానే ఇది కాదు ఇంకొక బిజినెస్ బాగున్నట్టుంది మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఆడొక 2 నెలలు చేయగానే లేదు ఇంకొకటి టీ షాప్ బాగుంటుంది మళ్ళీ అక్కడికి వెళ్తారు. లేదు ఏదో కూరగాయల మార్కెట్ది బాగుంది. ఇలా మీరు ఒక దాంట్లో జంప్ అవుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, ఫోకస్ అనేది ఉండదు. కాబట్టి మీరు సక్సెస్ కాలేరు. సో ఏంటంటే ఇది మనము మల్టిపుల్ దాని మీద కాకుండా ఒకటే దాని మీద తీసుకొని ఫోకస్ చేసి దాన్ని ఆటో పైలట్కి తీసుకెళ్ళండి. అంటే దాంట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఆటో పైలట్ మోడ్కు తీసుకెళ్ళాక అప్పుడు మీరు ఇంకొక బిజినెస్ గురించి ఆలోచించండి. అప్పుడు 2 బిజినెస్లు సక్సెస్ అవుతాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే 10 AM 10 గంటల కంటే 9 గంటల తర్వాత మీరు నిద్రలేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్కు అర్హత కారు. 9 to 10 AM తర్వాత లేస్తున్నారు, 9 గంటల తర్వాత అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు 6-6:30 అనుకుందాం, 2-3 గంటలు లేటుగా లేసే వాళ్ళు కూడా వాళ్లకు అర్హత లేదు. మీరు తీసుకోండి, ఫోర్బ్స్లో లిస్ట్లో ఉన్న ఆల్ బిలియనీర్స్ వాళ్ళందరూ కూడా పొద్దున్న లేసే అలవాటు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరినీ 5 AM క్లబ్ అంటాం. అని అంటే పొద్దున 5 గంటలకు సూర్యుడు ఉదయించక ముందే లేసే వాళ్ళకి కీర్తి, ప్రతిష్ట, మాటకు బలం పెరుగుతుంది. కొంతమంది నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, ఓవర్ నైట్ వర్క్ చేసే ఉంటారు. వాళ్ళకు మినహాయింపు చేసి రాత్రి సెల్లు చూసుకుంటూ పడుకొని పొద్దున లేట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇలా మీకు పొద్దున తొందరగా లెగిసే అలవాటు లేకపోతే కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. మీ దగ్గర మనీ ఉండొచ్చు, మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్లు ఉండొచ్చు, మీ దగ్గర మంచి ఐడియాలు ఉండొచ్చు, అయినా కూడా ఫెయిల్ అవుతారు. ఇవి కంపల్సరీ. ఇకపోతే ఇంకొక అలవాటు ఉందండి, ఇది ఇంకా డేంజర్ అలవాటు. ఈ అలవాటు ఏంటనంటే వీటినే ఫ్రిజిలిటీ అంటారంటే ఎక్కువ ఖర్చు పెడతారు, సేవింగ్ చేయలేరు. వీళ్ళు కూడా బిజినెస్ చేయకూడదు. ఎందుకనంటే వచ్చిన ఆదాయాలన్నీ ఖర్చులకే పెట్టేస్తారు, విలాసాలకు పెట్టేస్తారు. ఖర్చు ఎక్కువ చేయడం కూడా డిప్రెషన్ యొక్క ఒక లక్షణం తెలుసా మీకు? ఎక్కువ షాపింగ్, ఓవర్గా షాపింగ్ చేస్తుంటారు. అంటే రోజు బయటికి వెళ్ళి తినడం, రోజు బయట షాపింగ్ చేయడం, అన్నెసెసరీ ఖర్చులు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? అన్నెసెసరీ ఖర్చులు. ఇవి ఆ కంపెనీని అప్పుల పాలు చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అప్పులు కంట్రోల్లో లేని వాళ్ళు కూడా, ఖర్చులు కంట్రోల్లో లేని వాళ్ళు కూడా, మీరు షాపింగ్ కంట్రోల్లో లేని వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయమాకండి. ఇది ప్రధానమైనటువంటిది. నెక్స్ట్, ఎవరైతే వాళ్ళ స్టాఫ్కి వాల్యూ ఇవ్వరో, వాళ్ళను మంచిగా చూసుకోరో, వాళ్ళకి నీడ్స్ ఏవైతే ఉంటాయో శాలరీ తర్వాత వాళ్ళకి బేసిక్ నీడ్స్ అవన్నీ మీరు ప్రొవైడ్ చేయలేకపోతే కూడా మీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ మన
దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇది కూడా మీకు 6 మంత్స్ది మీకు ముందే ఆ ప్యాకేజ్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్నే మనకు వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. అంటే ఒక 6 నెలల వరకు కుంటు పడకుండా పని జరుగుతాయి కదా, మనకు ప్రొడక్షన్ బయటికి వెళ్ళి సేల్స్ ఇవన్నీ అవుతుంది. ఎంతవరకు అసలు దాని యొక్క రిజల్ట్ ఏందో తెలియడానికి కూడా టైం పడుతుంది కదా, అంతవరకు కూడా మీరు చేయమాకండి. సో కంపల్సరీ కూడా అంటే వీళ్ళ మీద కంపల్సరీగా అటువంటి కంట్రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది చెప్పినటువంటి 5 లక్షణాలు. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే 100 మీటర్లు పరిగెత్తలేరో, రెండవది ఎవరైతే 9-10 తర్వాత నిద్రలేస్తారో, ఎవరైతే ఒకటే విషయం మీద ఫోకస్ పెట్టలేరు, మల్టిపుల్ పనులు చేస్తారని మల్టీ టాస్కింగ్ కిందకి వెళ్తారో, ఎవరైతే అతిగా స్పెండ్ చేస్తారో, ఓవర్గా స్పెండ్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ కింద ఉన్నటువంటి వర్కర్స్ కేర్ తీసుకోలేరో, వాళ్ళ ఎంప్లాయీస్ని సరిగా చూసుకోలేరో, వీళ్ళు డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. ఎందుకో తెలుసా? ప్రధానంగా కావాల్సినది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే దృష్టి, ఫోకస్ ఇంపార్టెన్స్, అది ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టామినా, సామర్థ్యం. మీరు ఫుల్గా ఆరోగ్యంగా స్టామినా ఉంటే మీ కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. మూడవది పొదుపు, సేవింగ్ చేయకపోతే మీరు ₹1,00,00,000 సంపాదించండి, కానీ ₹1,00,00,000 మీకు గంటల ఖర్చు పెట్టచ్చు. అందుకే ఖర్చుల మీద కంట్రోల్ ఉన్నప్పుడే మీరు ముందుకెళ్ళాలి. తర్వాత చూసుకుంటే అన్నిటికంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. మిలిటరీలో ఎంత గొప్ప చదువులని చూడరు, చెప్పినది దాయమోడ్ బాయమోడ్ వాళ్ళందరూ చూస్తున్నారా, ఛాతీ లెక్కలు ఉన్నాయా, ఆరోగ్యంగా ఉన్నాడా, అది చూసుకొని జాబ్ ఇస్తారు. క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి దీనికి మిలిటరీని మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కాబట్టి క్రమశిక్షణ లేనప్పుడు కూడా వాళ్ళు సక్సెస్ కాలేరు. ఈ క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది? పొద్దున్న లేస్తేనే వస్తుంది క్రమశిక్షణ. క్రమశిక్షణ నేర్పించేవాళ్ళు, అందరికీ కంట్రోల్ చేసేవాళ్ళు సూర్యభగవానుడు. ఆరోగ్యాన్ని కూడా సూర్యభగవానుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నాం. కాబట్టి ఈ లక్షణాలు కంపల్సరిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఎవరు చెప్పారు తెలుసా? రైల్వే స్టేషన్లో పడుకున్న పొజిషన్ నుంచి 5,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి థైరోకేర్ అధినేత వేలుమణి గారు చెప్పారు. సౌత్ ఇండియన్ నుంచి వెళ్ళి హిందీ రాకపోయినా కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ కాకపోయినా కూడా ఆయన ఒక డైలాగ్ చెప్పేవాడు. ఏంటంటే, థైరాయిడ్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కానీ థైరాయిడ్ మీద 5,000 కోట్లు సంపాదించాడు. ఇది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా వీడియోస్ మీరు నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. శివోం.